రేపు పాలిసెట్ 2025కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎస్సీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ అనేది 2 షిఫ్ట్లు ఉంటాయి. 2 షిఫ్ట్ల ప్రకారము మీకు ఏ డే అయితే మీకు ర్యాంక్ ఇచ్చాడో ఆ డే ప్రకారంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ చూడొచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం అండ్ అన్ని పాలిటెక్నిక్ కాలేజ్ మీ దగ్గరలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఇచ్చారనమాట. సో ఇక్కడ రిపోర్టింగ్ టైం 9 కల్లా ఉండాలి. 9 కల్లా వచ్చేసి మా ఫస్ట్ డే రోజు 1 నుంచి 15,000 వరకు కాబట్టి 1వ ర్యాంక్ నుంచి మార్నింగ్లో వచ్చేసి 1 నుంచి 7,500 కంప్లీట్ చేస్తారు. 7,500 నుంచి 15,000 ఉండే వాళ్ళు కొంత లేట్గా రావచ్చు. మార్నింగ్ మధ్యాహ్నం 1 నుంచి తీసుకుంటారు అనమాట. మధ్యాహ్నం 1 నుంచి 7,500 నుంచి 15,000. మీరు ఇంకో విషయం ఏంటంటే ఎటువంటి కంగారు అయితే అవసరం లేదు. మీరు మార్నింగ్ 9 గంటలకు నాది ముందే ఉంటుంది ర్యాంక్ ముందే ఉంటుంది అని మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ సెకండ్ డే చూద్దాం. 22వ తేదీ 15,000 నుంచి 15,001 నుంచి 23,500 వరకు 9 గంటలకు అనమాట. అంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా 15,030 ర్యాంక్ అనుకున్నాం. మీరు వచ్చేసి 9 గంటలకల్లా రీచ్ అవ్వాలి ఎక్కడ అని ఇచ్చారు. కాబట్టి 9 గంటలకల్లా రీచ్ కావాలనేది ఏం లేదు. మీరు ఒకవేళ మీకు లేట్ అయిపోయి దూరంగా ఉండి 11, 12 అయిపోయినా కానీ మీరు ఎటువంటి తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పోయిన తర్వాత మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేశారంటే అక్కడ ఉంటారు వాళ్ళు, సార్ మాకు రావడానికి లేట్ అయిపోయిందని ఇన్ఫామ్ చేశారంటే మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని లోపలికి అయితే పంపిస్తారు. ఎన్నికి పంపారు. ఇంకొక విషయము 15,030, 15,050 ర్యాంక్ ఇట్లా ఎవరైనా కానీ ఏ ర్యాంక్ వాళ్ళైనా కానీ మీరు అనుకున్న టైంకు రీచ్ అవ్వాలా ఎన్నికి పంపిస్తారా అనేది అయితే మాత్రం లేదు. మీరు ఆ రోజులోపు ఈవినింగ్ లోపు ఎప్పుడైనా మీరు అటెండ్ కావచ్చు. ఈవినింగ్ లోపు అలానే నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ముందుగా వెళ్తే అందరితో పాటు వెళ్తాం, వెనకలు వెళ్తే కొద్దిసేపు వెయిట్ చేయనిస్తారు. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ డే కూడా పోవచ్చు, బట్ ఏంటంటే మిమ్మల్ని లాస్ట్లో పిలుస్తారు. నెక్స్ట్ డే పోయి అనుకోండి కౌన్సిలింగ్ తర్వాత అంతా పోయిన తర్వాత రాకుండా అని చెప్తారు. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వెనక్కి పంపించడము, లేట్గా వచ్చారు అనేది తీసుకోకపోవడము ఇలాంటిది అయితే ఉండదు. సో ఇక్కడ ర్యాంక్ వైజ్ అనేది ఆల్రెడీ ముందు వీడియోలో నేను చెప్పాను. నేను ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్లో డే వైజ్ ఎవరి డే వచ్చేసి మీకు ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఈ విధంగా ఉండొచ్చని ఒక అంచనా. మీ ర్యాంక్కి మార్నింగ్లో ఏ టైం కల్లా వస్తుంది, మీ ర్యాంక్కి ఆఫ్టర్నూన్ ఉంటుందా మార్నింగ్ ఉంటుందా. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ డే అవద్దు 1 నుంచి 7,500 వరకు మార్నింగ్, 7,500 నుంచి 15,000 వరకు ఈవినింగ్. అప్పుడు ఏం చేస్తా అంటే ఒక వ్యక్తి 14,000 ర్యాంక్ వచ్చిన వ్యక్తి మార్నింగ్ పోయి సార్ నా తీసుకోండి సార్ అంటే తీసుకోరు. ఒక ఆటోపై తీసుకుంటారు. వాడు ఏమి ఇచ్చినాడు, మధ్యాహ్నం నుంచి తీసుకుంటాం అని ఇచ్చాడు. 1 PM, ఆఫ్టర్ 1 PM. సో నువ్వు ఆఫ్టర్ 1 PM తర్వాతనే అనమాట నీది. సో ఇప్పుడు నువ్వు ముందు మార్నింగ్ 9 గంటలకు పోయినా నువ్వు అక్కడ వెయిట్ చేయాల్సిందే, ఓకే. సో ఏదైనా కానీ ముందుగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది అనిపించినప్పుడు నో ప్రాబ్లం, ఈవినింగ్ లోపైనా వెళ్ళొచ్చు. మీకు సీట్ అనేది క్యాన్సిల్ ఏమి అవ్వదు, మీకు అంతా సజావుగానే జరుగుతుంది. ఇక్కడ మీకు గమనించినట్టు మొత్తం స్టేట్లో ఉన్నటువంటి ఆల్ డిస్టిక్లో మీకు ఇవ్వడం జరిగింది అనమాట. మీకు దగ్గరలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ పాలిటెక్నిక్ కాలేజీకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ప్రజెంట్ మీ దగ్గరలో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఊరికి వెళ్ళారు, అక్కడ మీ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇచ్చినటువంటి ఎవరు ఎక్కడ ఏ కౌన్సిలింగ్ సెంటర్ దగ్గరైనా మీరు అటెండ్ కావచ్చు, నో ప్రాబ్లం. మీ దగ్గరలో అయితే పోవాల్సిన అవసరం లేదు. అది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే దూరంగా వెళ్తారు అనమాట. అలా కాకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టులో ఇచ్చినటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో మీకు ఇచ్చినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి డేట్లో మీరు ఆ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని పోవాల్సి ఉంటుంది, ఓకే. సర్టిఫికెట్స్ అనేది మిస్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయవచ్చు. థ్యాంక్ యూ.